లూకా శుభవార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాం. Luke, the Gospel, chapter 21 and verse 36. కాబట్టి మీరు జరగబోయు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి చూడండి, శక్తి గలవారగుటకు ఎల్లప్పుడూ అప్పుడప్పుడా, అక్కడ ఎల్లప్పుడూ ఉందా అప్పుడప్పుడు ఉందా? థ్యాంక్ గాడ్, చదివారు ఆ మాట. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని ఈ మాటలు చెప్పింది ఎవరు? లూకా శుభవార్తలు ఈ మాటలు చెప్పింది ఎవరు? ప్రభువే. యేసయ్య చెప్తున్న మాటలు, జరగబో వీటన్నిటిని మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మీరు శక్తిగల వారుగా నిలబడడానికి మీరు ఎల్లప్పుడూ ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని బైబిల్లో రాయబడిన ఈ మాటను మనం ఎలా తీసుకుంటామంటే, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే సరిపోద్దులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సంవత్సరానికి ఒక్కమారే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. బహుశా సంవత్సరానికి 2-3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. లేదా అది కూడా చేయకుండా దేవుడికి అన్నీ తెలుసు కదండి, ఏ సమయంలో ఏది కావాలో ఆయనే ఇచ్చేస్తాడులేండి అని చెప్పి ఇష్టానుసారం తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన విశిష్టత నీకు తెలుసుకోలేదు అంటే నువ్వు ఆత్మలో ఎదగట్లేదని అర్థం, నువ్వు స్పిరిచువల్గా బలంగా లేవని అర్థం. నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, దేవునితో మాట్లాడే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీవు ఆత్మలో శక్తి కలిగిన వాడిగా లేవు. బైబిల్ ఖండితంగా చెప్తా ఉంది, మీరు దేవుని ఎదుట శక్తి గల వారిగా నిలబడాలి అంటే మీరు ఎల్లప్పుడూ ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే కేవలం మనకున్న కోరికలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పేసుకోవడం మాత్రమే కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం. కొంతమంది స్నేహితులు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం మాట్లాడకపోయినా రోజు కలుసుకుని కాసేపు కూర్చుంటారు ఒక చోట. ఏంటంటే సహవాసం అనమాట. రోజు అడిగే ప్రశ్నలే, ఎలా ఉన్నావు, నిన్నటికి ఇప్పటికి పెద్ద తేడా ఉండకపోయినా మళ్ళీ ప్రశ్నలన్నీ అవే రిపీట్ అవుతున్నాయి. ఒకవేళ మాట్లాడుకోవడం ఏమీ లేకపోయినా కాసేపు ఇద్దరు అలా కూర్చుని మరలా ఎవరింటికి వెళ్ళిపోతుంటారు. స్నేహితులు ఉంటారు కొంతమంది. If you think God is your friend, you will spend your time with Him. You like to spend your time with God. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, రోజులో నువ్వు ఎంత సమయాన్ని నీవు నీ దేవునితో గడుపుతున్నావు? కొంతమంది ఫోన్స్ కనుక తీస్తే ఆ ఫోన్లో స్క్రీన్ టైం అని వస్తుంది. స్క్రీన్ టైం అంటే నువ్వు రోజులో 24 గంటల వ్యవధిలో ఎంతసేపు నువ్వు ఫోన్ వాడేవనేది ఇంకొకళ్ళు ఎవరు చెప్పక్కర్లే. నీ ఫోన్ తీసుకుని ఒక్కసారి ఆ స్క్రీన్ టైం చెక్ చేస్తే అందులో తెలిసిపోద్ది. మొన్న ఒక అయింది ఎవరిదో చూస్తే 12 గంటలు ఉంది దానిలో. చెప్పండి ఎంతసేపు? 24 గంటల్లో 12 గంటల స్క్రీన్ టైం. మరి ఏం చూస్తున్నాడో లేకపోతే మరి ఏం జరుగుతుందో నాకే తెలీదు. పోనీ ఉద్యోగం చేసినా కానీ అంతసేపు 12 గంటల ఉద్యోగం. వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టైం? యూ హ్యావ్ స్క్రీన్ టైం, యూ హ్యావ్ ఆ టైము ఈ టైం, లైక్ కుకింగ్ టైము, ఈటింగ్ టైం అన్నీ ఉన్నాయి. కానీ వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? నీ సమయం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు టాక్ టు ద బ్రదర్స్. ఎందుకంటే సిస్టర్స్ ఎంతో కొంత ప్రార్థన చేస్తున్నారు. మీరు చాలామంది బ్రదర్సే కొంతమంది ప్రార్థనలో బాగా బలహీనలు అయిపోతారు. ప్రార్థన చేయండి రాదండి వెస్లీ గారు, ఎంతకాలం అయింది ప్రభువుని తెలుసు, 10 సంవత్సరాలు అయిందండి, ఇంకా ప్రార్థన చేయడం రావట్లే నీకు అంటే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవట్లేదు, సమయం గడపట్లా నువ్వు దేవుని సన్నిధిలో. ఎఫెక్టివ్ ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ అని ఉంది బైబిల్లో. ఆ నీతిమంతుని విజ్ఞాపన బలము గలది అన్నాడు బైబిల్లో. విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం. నీ పిల్లలు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయడం చూసారా? తల్లిదండ్రులను అడుగుతున్న ప్రశ్న, మీ పిల్లలు మీరు ప్రార్థన చేయడం ఎప్పుడైనా చూసారా? మేము అందరికీ కనబడేలా చేయమండి, పోనీ మీ పిల్లల కన్నా కనబడాలి కదా. కొంతమంది ఇలా అడిగితే అలా అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అందరికీ కనబడేలా చేయాలని వెస్లీ గారు కొన్నిసార్లు చేయాలా, నీ పిల్లలు చూడాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావని. వాళ్ళకి అర్థం కావాలి, మా డాడీ ప్రేయర్ చేస్తాడని, మా మమ్మీ ప్రేయర్ చేస్తుందని తెలియాలా. ప్రార్థనలో ఎంత గొప్పగా మనం ఎదుగుతామో అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. మన దేవుడు ప్రార్థన, చెప్పాలి గట్టిగా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. జాన్ డగ్లస్ అనే దేవుని సేవకులు చాలా సంవత్సరాల క్రితం రొమేనియా అనే దేశంలో అద్భుతమైన పరిచర్య చేసేవారు. రొమేనియా, రష్యా ఇవన్నీ కూడా పూర్వదినాల్లో యుఎస్ఎస్ఆర్గా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి దేశాలుగా అవన్నీ ఎవరికారు పరిపాలన చేసుకున్నారు. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఎవరి దేశాలు వాళ్ళవే. ఇప్పుడు మరలా రష్యా మరలా సోవియట్ యూనియన్లో విడిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని ఒకళ్ళొకళ్ళ మీద యుద్ధం చేయడం మనం చూస్తున్నాం. యుక్రెయిన్ మీద యుద్ధం బహుశా ఆ భాగంలోనే జరుగుతుందని కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉంటారు. నేను రష్యా వెళ్ళినప్పుడు మాస్కో, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్,
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో రష్యా కూడా ఒకటి. పూర్వదినాల్లో రష్యాలో దేవునికి చోటు లేదు, బైబిల్ బ్యాన్ చేశారు, దేవుని వాక్యం చదవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనిషిని ఎన్లైటన్ చేస్తుంది, ఆత్మలో వెలిగిస్తుంది, కాబట్టి వారికి అది ఇష్టం లేదు, బైబిల్ బ్యాన్ చేశారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో బైబిల్ బ్యాన్ ఉంది. నార్త్ కొరియా వెళ్తే బైబిల్ తీసుకెళ్ళడానికి ఉండదు. నార్త్ కొరియాలో కిమ్ గారు ఉంటారు అక్కడ, ఆయన సైనికులు వాళ్ళు బైబిల్ తేనెవరు. నార్త్ కొరియా వెళ్ళడమే కష్టం, ఆ వెళ్ళేటప్పుడు ఎవరైనా బైబిల్ తీసుకెళ్తారంటే ఇంకా వెనక్కి రాకూడదు అనుకుంటే తీసుకెళ్ళాలి బైబిల్, అలా ఉంటుంది పరిస్థితి అంతా. సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పారాషూట్లు తీసుకుని వాడికి బైబిల్ కట్టేసి వదిలేస్తుంటారు ఆ ఏరియాలోకి. అవలా గాల్లో ఎగురుకుంటూ ఎక్కడో చోట బైబిల్ పడితే ఏమో ఎవరికైనా దొరికితే వాళ్ళు చదువుకుంటారేమోనని నిరంతరాయంగా 24/7 365 days ఆ బార్డర్లో సౌత్ కొరియాలోంచి బైబిల్ పంపిస్తూ ఉంటారు పారాషూట్లతో, లేకపోతే చిన్న చిన్న పరికరాలతో పంపించి. అవి ఎక్కడైనా ఎవరికైనా దొరికితే వాళ్ళు తీసుకుంటారులే, చదువుకుంటారని ఒక 100 బైబిల్ పంపిస్తే కనీసం ఒక్కరికి దొరికినా ఒక్కటైనా పర్వాలేదని అలా పంపిస్తుంటారు బైబిల్. నాకు చాలా ప్రోత్సాహంగా అనిపించింది. యంగ్ హోలీ టీమ్ స్టార్ట్ చేసిన తొలి దినాల్లో ఎప్పుడైనా క్రిస్మస్ కార్యక్రమం వస్తే బెలూన్స్ కూడా గాలిలోనికి పంపించేటప్పుడు ఉత్తి బెలూన్స్ ఎందుకు, దానికి ఒక కరపత్రం రాసి క్రిస్మస్ మెసేజ్ రాసి అది చిన్నగా ఇలా చుట్టి ఆ దారాన్ని కట్టేసి ఆ బెలూన్స్ వదిలేస్తే మీరు నమ్మండి 2-3 ఫోన్ చేశారు మాకు, అయ్యా మా ఈ బెలూన్ మా మేడ మీద పడిందండి, దానిలో కాగితుందని చదివామండి, మా కోసం ప్రార్థన చేయమని ఫోన్ చేస్తే చాలా సంతోషం అనిపించింది. వదిలిన వేలాది బెలూన్స్లో కొంతమంది అయినా దేవుని వాక్యం విన్నారు, చదివారని. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటే ఒక ఆత్మకున్న విలువను గురించి యేసుప్రభు చెప్పారు. మీరు అడగొచ్చు, ఏమంటే అన్ని బైబిళ్ళు మరి అలా పంపించేస్తుంటే ఎక్కడో అడవుల్లో ఎక్కడెక్కడో పడిపోతుంటే వృధా అయిపోతున్నాయి. వృధా అయిపోని ఆ 100 బైబిల్లో ఒక్కడి చదివి మార్పు చెందిన దేవునికి చాలా సంతోషమే. బైబిల్ బ్యాన్ ఉన్న ఆ దేశాల్లో, అలాంటి దేశాల్లో జాన్ డగ్లస్ అనే దేవుని సేవకుడు రొమేనియాలకు బైబిల్ తీసుకెళ్ళాలనుకున్నాడు. యాజ్ యూజువల్గా బైబిల్ తీసుకెళ్తే జైల్లో పెట్టడమో లేకపోతే తల తీసేయడమో ఏదో జరుగుద్ది. దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు, దేవా నువ్వు నాకు సహాయం చేయి, ప్రాణాలు తెగించి రొమేనియా వెళ్తున్నాను, బైబిల్ అన్నీ తీసుకెళ్తాను, ఉంటే ఉంటాను లేకపోతే నీ దగ్గర ఉంటాను ప్రభువా, నాకు సహాయం చేయి, కనీసం కొంతమందికైనా బైబిల్ ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తన యొక్క లాంగ్ కోట్, కొన్ని పాశ్చాత్య దేశాల్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ కోట్స్ వేసుకుంటారు, చాలా బరువుగా ఉంటాయి కోట్లన్నీ కూడా. ఆ కోట్ వేసుకున్నాడు, దాని నిండా పాకెట్స్ ఉంటే వాటి నిండా బైబిల్ పెట్టుకున్నాడు, తన బ్యాగ్లో బైబిల్ పెట్టుకున్నాడు. రొమేనియాలో ప్రవేశిస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ చెకింగ్ జరుగుతూ ఉంది. ఒక ఆయన చెక్ చేస్తూ ఉన్నాడు అందరినీ. ఆ దేశానికి తేకూడని ఏమన్నా ఉంటే ఎవరైనా తీసుకొస్తే వాళ్ళని జైలుకి పంపిస్తారు. అందరూ లైన్లో నిలబడ్డారు, సేవకుడు కూడా లైన్లో నిలబడ్డాడు, ఈయన దగ్గరనే బైబిళ్ళు ఉన్నాయి. మెల్లమెల్లగా లైన్ ముందుకెళ్తుంది, సేవకుడి దగ్గరికి వస్తున్నాడు, ఆఫీసర్ దగ్గరికి. జాన్ డగ్లస్ ప్రార్థన చేశాడు, ప్రభువా ఐ ట్రూలీ బిలీవ్ దట్ యువర్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. చాలా సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది గురుడువారి కన్నులు తెరవజేశావు, చూడని వారికి చూపునిచ్చావు. కానీ ఇప్పుడు నా సిన్సియర్ ప్రేయర్ ఏంటంటే ఈ చూస్తున్న ఆఫీసర్ కళ్ళు కాసేపు మూసేనాయన, నేను బయటికి వెళ్ళిపోయేదాకా ప్రార్థన చేశాడు. దావీదుడు వచ్చాడు, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జాన్ డగ్లస్. వై డూ యూ వాంట్ టు కమ్ టు అవర్ కంట్రీ? ఏదో చెప్పాడు ఆయన, మా దేశానికి ఎందుకు వచ్చావంటే, నువ్వేమన్నా క్యారీ చేస్తున్నావా ఈ దేశంలోకి రాకుండా అంటే ఏం మాట్లాడలేదు. వెంటనే ఆఫీసర్ జాన్ డగ్లస్ని చెక్ చేయడం ప్రారంభించాడు. బైబిళ్ళన్నీ కనబడతానే ఉన్నాయి, కోట్ నిండా తగులుతానే ఉన్నాయి. ఆయన మొత్తం చెక్ చేసి మిస్టర్ డగ్లస్ నవ్ యూ కెన్ గో అన్నాడంట. ఆయన డగ్లస్ గారు మీరు వెళ్ళిపోండి మా దేశంలోకి అన్నాడు. దేవుని సేవకుడు, ప్రభువా థ్యాంక్ యూ నాయన, ఎంత చక్కగా విన్నాను ఆయన ప్రార్థన. కళ్ళున్నవారు కళ్ళు ఇచ్చిన దేవుడు కళ్ళున్నవారిని కూడా మూయగలడు ఆయన ప్రణాళికల కోసం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చిత్తం నెరవేర్చబడ్డం కోసం ఎలీషా ప్రార్థన చేశాడా లేదా? అలా చేశాడు. సేవకుడు కళ్ళేమో తెరవమన్నాడు, అక్కడికి వచ్చిన సైన్యం కళ్ళు ఏం చేయమన్నాడు? మోయమన్నాడు. ప్రార్థన చేశాడు.
సేవకుడేమో కంగారు పడిపోతున్నాడు, వాళ్ళందరూ వచ్చారని కంగారు పడిపోతుంది. ప్రభువా ఇతను కన్నులు తెరవ చేయమంటే కన్నులు తెరవగానే వావ్, ఆ సైన్యం కన్నా మన దగ్గర ఉన్న సైన్యమే గొప్ప అనుకున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సైన్యపు కన్నులు మూయమన్నాడు. వాళ్ళందరూ తీసుకొచ్చి సెంటర్లో నిలబెట్టాడు, తీసుకొచ్చావు. ఆ సంఘటన అంతా మనకు తెలిసిందే. Our God is wonder working God when we pray genuinely. దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా ప్రార్థించే దేవుడు మన ప్రార్థన వింటాడు. అంతర్య పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండండి? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.